నిజం న్యూస్ కి స్వాగతం. జడ్చర్ల ఎమ్మెల్యేగా తాను ఎలాంటి తప్పు చేయను, ఎవరైనా తప్పు చేస్తే వదిలిపెట్టనని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. సోమవారం జడ్చర్లలోని చంద్ర గార్డెన్ ఫంక్షన్ హాల్లోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తన బంధువుల భూమి కోసం దళితులకు అన్యాయం చేశాడని ఆరోపించారు. జడ్చర్లలో నిర్మించిన 100 పడకల ఆసుపత్రి పేరిట దళితులకు భూమిని లాక్కున్నారని చెప్పారు. ఆసుపత్రి చుట్టుపక్కల మాజీ ఎమ్మెల్యే బంధువులు, ఆయన అనుచరులు భూములున్నాయని తెలిపారు. భూమి కోల్పోయిన బాధితులకు నేటికి నష్టపరిహారం దొరకలేదని చెప్పారు. ప్రభుత్వ భూములను తారుమారు చేసేందుకు అధికారులు సైతం తప్పుడు రికార్డులు తయారు చేసినట్లుగా తన విచారణలో తేలిందని చెప్పారు. తప్పులు చేసిన వారు ఎవరైనా జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే భూ కబ్జాలు, అక్రమ ఇసుకను అరికట్టలేని అసమర్థుడని విమర్శించారు. తొందరలోనే గాంధీ ట్రస్ట్, వెంకటేశ్వర స్వామి భూముల కబ్జాలపై బయట పెడతానని వెల్లడించారు. బాలానగర్ గంగాపూర్ రహదారి పనుల అడ్డంకులతోటి ప్రజలకు ఇబ్బంది కాకుండా గత ప్రభుత్వం జీవో క్యాన్సిల్ కాకుండా నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించామని తెలిపారు. ఈ సమావేశంలోని కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా ఇల్లు లేక ఎంతో పరిచయం పడుతున్నాను నేను. అంటే ఇప్పుడు లక్ష్మణ్ గారిని ఒక్కటే అడుగుతున్నా, ఒక దళితుడు భూమి గుంజుకొని నీ మేనల్లుడికి అప్పచెప్తావా అని అడుగుతున్నాను. జడ్చర్ల నియోజకవర్గంలో అందరిని అడుగుతున్నాను, ఒక దళితుడు భూమి గుంజుకొని ఆ ముందున్న దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ ప్లాట్లు ఆయన మేనల్లుడి రోజు కబ్జాలో ఉంటే ఆయన నీతిమంతుడంట. ఆయన చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేదు, ఇదే ఆయన చేసినప్పుడు. జనవరి నుండి మనకు ఈ నల్లకొండ అక్కడ మేము డెమార్కేషన్ చేయడం రికార్డుల ప్రకారం 10 ఎకరాలు ఉండాలి నల్లకొండ. కానీ మేము వచ్చిన తర్వాత 7 ఎకరాలు మాత్రమే ఉంది. ఆ మిగిలిన 7 ఎకరాలలో కూడా సంధ్యారాయణి ఇంకా పట్టణాలు 2 ఎకరాలలో కబ్జా చేస్తున్నారు. అంటే మొరం లేపడం, తర్వాత చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టడం, ఇవన్నీ మీరు కూడా చూసే ఉంటారు. వాటిని కూడా మేము జనవరి ఫిబ్రవరిలోనే ఇన్స్పెక్షన్ చేసి హెచ్చరించడం జరిగింది. అవి చేయొచ్చు, ఎస్ఐఆర్ ప్రపంచంలో ఉంది, మీరు పెట్టుకున్న డబ్బులు చేసేయండి, అది చేసి కూడా తీసేయండి, లేకపోతే క్రిమినల్ చర్య తీసుకుంటామని చెప్పి కూడా మేము హెచ్చరించడం జరిగింది. తర్వాత నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను ఇచ్చిన నోటీస్ మీద వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఇంకా హైకోర్టులో ఆ కేసు పెండింగ్ ఉంది. హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చినట్టుగా స్టేటస్ కోర్టుగా నేను కాపీ చూసిన, ఇమ్మీడియట్గా హైకోర్టు నిర్ణయించే వరకు అక్కడ కాంపౌండ్ వాల్ కట్టొచ్చు. ఇమ్మీడియట్గా మీరు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటారా, మున్సిపల్ కమిషనర్ పిలవండి, కోర్టు చెప్పేంత వరకు అక్కడ ఏ మాత్రము కన్స్ట్రక్షన్ జరగదు. ఆ యాక్షన్ తీసుకోండి ఇమ్మీడియట్గా. అలాగే చూస్తారా, ఇమ్మీడియట్ ఉంటే అదే పాత ఏంటంటే నవ్వి నేను చెప్తా, నేను చూస్తా అని చెప్పి కార్యక్రమం వెళ్ళిపోయాడు. ఎవరు టీఆర్ హాస్పిటల్ వస్తున్నాడు? ఆయన వచ్చేది 50 మంది వెనకాల వేసుకొని పెళ్లిళ్ళు పేరు ఎప్పుడైనా తిరిగారా? నేను సింగిల్ నాకేం 50 మంది చూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. హాస్పిటల్ 5 గుంటలు 147 సర్వే నెంబర్ది కబ్జా చేసిండు. అంటే 2 ఎకరాలు 5 గుంటల్లా 5 గుంటలు కబ్జా, 4 గుంటలు సర్వే నెంబర్ 147. ఆయన పక్కన ఒక ఆయన కూర్చుంది కదా, బ్లూ షర్ట్ ఆయన, మొన్న ఆయన చేసిన వెంచర్ అది. అంటే ఇవన్నీ కప్పిపుచ్చుకునే దానికి ఆ 4 గుంటలు యాడ్. అక్కడ ఓపెన్ ల్యాండ్ 20 గుంటలు, నాలాకి 24 గుంటలు పోయింది. మళ్ళీ హాస్పిటల్లో 10 గుంటలు. ఈ పక్కకున్న ఓపెన్ ల్యాండ్ 24 గుంటల్లోనే వీళ్ళు ప్లాట్లు చేసుకొని ఉన్నారు. ఆ 24 గుంటలు ఏంది, 22 గుంటలు ఈ రోడ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మళ్ళీ 2005లో రోడ్ వచ్చి 22 గుంటలే, కానీ ఇప్పుడు రోడ్ పెద్దగా అయిన తర్వాత ఎకరా 15 గుంటలే. ఇవన్నీ కప్పిపుచ్చుకునే దానికి ఆ శివయ్య పేరు మీద ఎక్కడ చేయించుకున్నాం.
మళ్ళీ శివే 2 గుంటలు అమ్ముతాడు. ఇప్పుడు చెప్పండి, ఆధారాలతో ఉన్నాను, తప్పు చేసినా చేయలేదా? ప్రతి డాక్యుమెంట్ ఇస్తాను, ప్రతి డాక్యుమెంట్ మీకు ఇస్తాను. ఇంత తప్పుడు చేసినప్పుడు నిన్నొచ్చి రోడ్ ఇస్తామనంటే ఎవరు రోడ్ ఇచ్చేదానికి? నువ్వెవరు రోడ్ ఇచ్చేదానికి? నెక్స్ట్, అది ఆ హాస్పిటల్ లోడింగ్ ఏరియాలో అసెంబ్లీలో మాట్లాడారు. అయితే పూర్వం మాధ్యమాలకు వచ్చి నిరూపిస్తే ఆయన కాంగ్రెస్ చేసి వచ్చేదానికి నన్ను గెలిపిస్తాడంట. ఆయన ఏం రావాల్సిన అవసరం లేదు. మొత్తం 149 సంవత్సరంలో 7 ఎకరాల 33 గుంటలు ఇది గవర్నమెంట్ భూమి. దాంట్లో 1988లో 3 ఎకరాల భూమి మహేంద్రనాథ్ ఒక ఎక్స్పెరిమెంట్ అలాట్ చేశారు. ఆ 3 ఎకరాల్లో 2005లో ఆర్ఎండి రోడ్ జడ్జి రోడ్కి ఆర్ఎండి వాళ్ళు తీసుకున్నారు. దాంట్లో 22 గుంటలు రోడ్డు పోయిందని చెప్పి క్లియర్గా ఎంఆర్ఓ గారు ప్రకటన చేసి అంటే మహేంద్రనాథ్కి 2 ఎకరాల 18 గుంటలే ఉంది. ఆ 2 ఎకరాల 18 గుంటల్లో ఎకరా 10 గుంటలు ఒకరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఇంకొకరేమో ఎకరా 8 గుంటలు. అంటే సత్తునమ్మ లక్ష్మారెడ్డి వాళ్ళ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వాళ్ళ అక్క ఎకరా 8 గుంటల ఎకరా 10 గుంటలు ఆమె రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎకరా 8 గుంటలు అరుణకి ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అరుణ్ కుమార్. అయితే ఆ మధ్యలో భూమి మొత్తం క్లియర్ అయిపోయింది. కానీ 2015లో ఈ 22 గుంటలు ఇంకా రికార్డు ఒకటే ఉంది. గవర్నమెంట్ రెవెన్యూ రికార్డుగా దాన్ని గవర్నమెంట్ చేయలేదు. 2000 రాష్ట్రాలు వదులుకొని కాంగ్రెస్ పార్టీలో పుట్టాడు. నీకు గండం పెడతా, నువ్వు అక్కడనే ఉండు, వద్దు కాంగ్రెస్ పార్టీకి. నువ్వు వచ్చి నా పక్కన ఉంటే జడ్జీల ప్రజలు ఏమనుకుంటారు? లక్ష్మారెడ్డి వచ్చి అభివృద్ధిని కూడా ఖరాబ్ చేస్తారు, ఈయన కూడా గవర్నమెంట్ భూములు కబ్జాలు చేస్తారా అని ఒక డౌట్ వస్తారు. కాబట్టి దయచేసి మీరు అక్కడనే ఉండండి, కాంగ్రెస్ పార్టీకి రావాలని కలగా కలగండి. నువ్వు రావద్దు, నేను రానివ్వను. నువ్వు అక్కడే ఉండు. 3 ఎకరాలనా 4 ఎకరాలనా జడ్జల కబుర్ని నువ్వు 10 ఎకరాలు ఎన్ని చేస్తావో ఈ 4 సంవత్సరాల్లో నేను ఎన్ని చేస్తానో నీకు చూపిస్తా, ప్రజలకి చూపిస్తా. అప్పుడు మన ఇష్టం ప్రజలకి చెప్పాలి ఎవరు అభివృద్ధి చేసినట్టు చెప్పి మనం మళ్ళీ ఎలక్షన్ పోదాం. దానికి నువ్వు సిద్ధమేనా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇంకా ఉంది, భూదాపూర్లు లేవు, చెరువులు లేవు, ఎన్నో ఇచ్చేసి అసైన్మెంట్లు రిజిస్ట్రేషన్లు. మీ మనుషులు కొన్ని సంవత్సరాలని రికార్డు రాసుకొని అసైన్మెంట్లు కడతారు, అన్ని బయటకు తీసుకున్నారు. మా కలెక్టర్ గారు ఉన్నారు, అన్ని యాక్షన్ తీసుకుంటారు. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా జైలు పంపిస్తారు. ఈ శివ ఎవరు దొరుకుతారు? నీ ఇంకా పనిచేసే వాళ్ళు అందరికీ తెలుసు. నీ మేనోడు ఇంకా పనిచేసేటోడని ఆయన పేరు మీద ఎకరా 10 గుంటల భూమి అసలు భూమి ఎక్కిస్తారా? 2013లో ఎమ్మెల్యేలకు చెప్పిన ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్పి కలెక్టర్ గారు ఈరోజు కంప్లైంట్ పంపిస్తాము, యాక్షన్ తీసుకుంటాము. త్వరలో 100 ఆఫర్కి హైవే రోడ్ చేస్తాము. ఇప్పటికైనా లక్ష్మారెడ్డి గారు చేసింది తప్పు ఒప్పుకొని మీరందరూ మీరు ట్రాక్టర్ రిజిస్టర్ దొంగ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఆర్టీ రోడ్ చేస్తున్న అందరూ అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయి. లేకుండా మా కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు మేము అక్కడికి వచ్చినామా 5 నిమిషాల్లో మేము రోడ్ తయారు చేయగలుగుతాం. కానీ రూల్స్ పాటిస్తున్నాం. కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తాము, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారంటే ఈ రోజు ప్రతి డాక్యుమెంట్ సహా మీకు ప్రూఫ్ కట్టించాలని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. ఒక్క వేబుల్ పైన 3-4 కొడుతుంటే అది సీజ్డ్ మెటీరియల్. మళ్ళీ చెప్తున్నా, వాగులకి పోనియన్ అన్నాను, వాగులకి పోనియన్. దాని తర్వాత ఒకరోజు రాత్రి ఇంటికే ఒకరోజు రాత్రి హిటాచి బండి వాగులకు పోయింది. ఇంకో 3 హిటాచీలు
సీజ్ చేయించిన, వాళ్ళకి ఫైన్ కూడా 1,50,000 రూపాయలు ఫైన్ వేయించిన. 1,50,000 రూపాయలు. కొన్ని జరుగుతాయి. మన వెనకాల కొంతమంది తప్పులు చేస్తుంటారు. చెప్పండి, మీరు చెప్పండి, తప్పులు చేసిన పైన నేను యాక్షన్ తీసుకోకుంటే అప్పుడు అడగండి. మళ్ళీ ఆయన ఎమ్మెల్యే మినిస్టర్ ఉన్నప్పుడు తప్పులు చేస్తుందని చెప్తే యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? నేను తీసుకుంటా. నా వాళ్ళు ఎవరు తప్పు చేసిన యాక్షన్ ముందు తీసుకుంటా. ఎందుకంటే నా వాళ్ళు కరెక్ట్ ఉండాలి. నీ వాళ్ళలాగా కాదు, నీ వాళ్ళలాగా కాదు. ఒకరినట్టు లక్ష్మారెడ్డి మేనల్లుడు ఆయన ఒక గేమ్ ప్లాన్ వేసుకొని ఎట్లా కబ్జా చేయాలి భూమిని, ఈ 22 గుంటలు ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ ఆయన ఆ భూమి రిజిస్ట్రేషన్ చేసుకొని 100 బెడ్ హాస్పిటల్కి రోడ్డు లేకుండా దానికన్నా ముందు హైవేకి కబ్జా చేస్తారు. అంటే భూమి లేని భూమిని కబ్జా చేస్తారు. ఈ 7 ఎకరాల 33 గుంటల్లో 1 ఎకరా 10 గుంటలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. మరి దాని ఏం చేయాలని చెప్పి 2013లో ఈ లక్ష్మారెడ్డి మేనల్లుడు ఎవరికైనా కానీ కంసునికి మేనల్లుడు కృష్ణుడు పుడతారు, కానీ ఇక్కడ కంసునికి మేనల్లుడు మంత్రుడే పుట్టాడు. ఆ ఎకరా 10 గుంటల భూమి ఆయన దగ్గర పనిచేసే శివయ్య పేరు మీద 2013లో గవర్నమెంట్ భూమిని ఉట్టి పానీలో పేరుకిచ్చి మన ఆ భూములకి 2 గుంటలు ఈ శివయ్య జడ్జల రిజిస్ట్రేషన్ చేయాలి. నాగర్లో పోయి 2 గుంటలు రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు రికార్డులో ఎక్కినట్టు. అసైన్ భూమి 2013లో వరకైనా అసైన్ భూమిలో మీరు వచ్చి ఈరోజు కబ్జాలో ఉన్నారు. మళ్ళా ఒక 100 బెడ్ హాస్పిటల్, పేదవాళ్ళకి కట్టిన హాస్పిటల్, అట్లాంటి హాస్పిటల్కి హైవే నుంచి రోడ్డు రాకుండా గవర్నమెంట్ భూములు రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి కంపౌండర్లు కట్టుకొని ఉన్నాం. నేను ఆ రోడ్డు ఖచ్చితంగా తీయాలి. ఎమర్జెన్సీకి పోతే ఎలా వెళ్తారు? ఎమర్జెన్సీకి ఢిల్లీకి పోయి నారాయణ నుంచి యూటర్న్ తీసుకొని రావాలని అసెంబ్లీలో మాట్లాడాను. ఈ రోజు రికార్డ్ చెక్ చేస్తే మొత్తం గవర్నమెంట్ భూమిని కూడా కబ్జా చేస్తున్నారు. అండ్ గవర్నమెంట్ రికార్డ్ క్యాంపర్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వబోతున్నారు. ఆ గవర్నమెంట్ భూమి స్వాగతం చేసుకుంటాము. ఈ క్యాంపెయిన్ చేసిన అందరినీ జైలుకి పంపిస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఇంకొకటి చెప్పిన లక్ష్మారెడ్డి గారు 2019లో ఎందుకు రిజిస్ట్రేషన్ 2019లో ఇవన్నీ డాక్యుమెంట్స్ సరెండర్ చేసిన భూమి హాస్పిటల్కి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తాం. నెక్స్ట్ శివయ్య బోయలకుంట, ఇది ఇంకా పెద్ద స్కామ్. శివయ్య బోయలకుంట అనే ఆయన ఇవ్వదు. లక్ష్మారెడ్డి మేనల్లుడు ఇంట్లో పనిచేసేట ఆయన. నేను ఈరోజు జడ్చల ప్రజల్ని, ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు అందరికీ ఒకటి అడుగుతున్నాను. ఎక్కడైనా కానీ అసైన్డ్ భూమి 2013లో అసైన్మెంట్ అవుతుందా? మళ్ళీ అడుగుతున్నాను, 2013లో ఎవరికైనా భూమి అసైన్ అవుతుందా? నేను లెక్క రాసుకోమన్నా. 7 ఎకరాల 33 గుంటలు, 3 ఎకరాల ఎక్సర్విస్మెంట్, 3 ఎకరాల 23 గుంటలు బాలయ్య కుటుంబానికి. తక్కిన ఎకరా 10 గుంటలు ఎక్కడ పోయింది? ఈ శివయ్య అనే ఆయన, ఇది ఎంఆర్ ఆఫీస్లో దొరికిన రికార్డ్. 2013లో ఈ శివయ్య పేరు, ఈ ఎకరా 10 గుంటలు ఆయన పేరు ఎక్కుతుంది. ఇప్పుడు చెప్పండి మీరందరూ, ఒక అసైన్డ్ భూమి 2013లో లక్ష్మారెడ్డి మేనల్లుడి ఇంట్లో పనిచేసేట ఆయన ఈరోజు దర్దిలా ఈ శివయ్యకి ఎకరా భూమి ఉంది, హాస్పిటల్ ఉంది. శివయ్యకి ఎకరా భూమి ఉంది. శివయ్య వాళ్ళ ఇంట్లో పనిచేసేట ఆయన. ఒకటే అడుగుతున్నా, రేపు శివయ్యని తీసుకొచ్చి హాస్పిటల్ అప్పచెప్తావా, పోలీస్ స్టేషన్లో అప్పచెప్తావా? లేకుంటే ఎంఆర్ఓ ఆఫీస్లో మొత్తం రికార్డులు చేంజ్ చేసినందుకు నీ శివయ్యని జైలుకి పంపించమంటావా? ఎంత దారుణం!
మళ్ళీ ఏమన్నాడు, హాస్పిటల్కి జాగలేదు అందుకే అక్కడ కట్టిన అన్నాడు. గడ్డ మీదనేమో హాస్పిటల్ గడ్డ మీదనేమో నీ మేనల్లుడు, మీ అక్క, మీ మేనల్లు ఇంట్లో పనిచేసేటోళ్ళు కబ్జా చేసుకుంటారు గడ్డ మీద నీళ్లు లాక్కుంటా. కానీ జడ్చర్ల పేద ప్రజలు హాస్పిటల్ పోయేదానికి ఒక వినాయకుని నిమజ్జనం చేసిన కుంటలు కట్టిస్తావా? రెండే రెండు చెప్పాలి లక్ష్మారెడ్డి. ఇప్పుడు నాకు లక్ష్మారెడ్డి గారు ఒకటి భూ కబ్జా